ఈ యొక్క సువార్త కూడిక నిమిత్తం ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగం చదువుకుని ప్రార్థన చేసుకుని మరి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి వైద్యుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచన భాగం చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభా. నీవు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వందనలు స్తుతులు స్తోత్రం ప్రభా. మరి ఉదయకాలము నిన్న దినం ప్రభా వాతావరణం ఎంతగానో ప్రభా మరి గలిబిలి చేస్తున్నప్పుడు కూడా ప్రభా మాకు ఇచ్చినటువంటి చక్కని వాతావరణాన్ని బట్టి ప్రభా మరొక్కసారి నీకు వందనములు స్తుతులు స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క గోడపల్లి దవిదిగు గోలమంద వారి కాలనీని ప్రేమించి ప్రభా మా యొక్క సహవాసం ద్వారా ఏర్పాటు చేయనటువంటి ఈ యొక్క పల్లె సువార్త కుడికిని బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభా. ఇంతవరకు పాటల్లో ఆరాధనలో ప్రభా వాక్య పట్టణాల్లో మీరు మాకు తోడుగా ఉన్న విధానం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క సమయంలో ప్రభా నిన్ను గూర్చుకున్న మాటలు ఇక్కడ విత్తుతూ ఉండగా ప్రభా నీ యొక్క ఆత్మ సహాయము నీ యొక్క నడిపింపు నాకు తోడుగా దయచుని ప్రార్థిస్తూ దేవ వినిచిన వారికి కూడా ప్రభా వినగల చెవులు గ్రహించగలరని దయచుని ప్రార్థిస్తూ ప్రభా ఈ యొక్క వాక్యాలు ఉన్నటువంటి సత్యాన్ని ప్రభా అందరూ కూడా గుర్తిరడానికి గొప్ప కృపను దయచేయమని ప్రభా మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ప్రభా మరి మార్గం వైపునైనా వారి యొక్క దృష్టిని వారి యొక్క త్రావులను మార్చుకోవడానికి గొప్ప కృపను దయచుని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నా యొక్క వాక్య పరిచయ సమయాన్ని అప్పగిస్తున్నాం ప్రభా. మరి ఏ విధమైన అంతరాయం కానీ ప్రభా ఏ విధమైన అంతరాయం లేకుండా ప్రభా మరి క్రమంగాను మర్యాదగాను జరిగించుకోమని ప్రార్థిస్తూ ప్రభా ఈ యొక్క వాక్య పరిచయ ద్వారా సమస్త మహిమకంతా ప్రభావం చెల్లించుకుంటామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కూడా వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనం లేఖన భాగంలో చదివిన రీతిగా అదేవిధంగా వాక్య పట్టణంలో కూడా మనం వాక్య భాగాన్ని మనం చదువుకుని ఉన్నాము. అయితే అంతకంటే ముందు ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటూ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. ఈ యొక్క ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఏమని చెప్తారు? ట్రైన్, టైము, ఇంకా ఫ్లైట్, రాకెట్. అవును, మనకు కనిపించే కంటికి కనిపించే వస్తువులే మనకి వెన్న గుర్తుకొస్తాయి, కానీ కనిపించేది ఉంది అది అంటే మన ఆలోచనలు, మన మనసు కదా. మనం ఎక్కడే ఉంటామో మన మనసు ఎక్కడెక్కడో తిరిగేస్తూ ఉంటుంది కదండి. అన్నిటికంటే శక్తివంతమైంది అనుకోవచ్చు, వేగవంతమైంది అనుకోవచ్చు ఆ యొక్క మనసు. అయితే ఈ యొక్క మనసు లేదంటే కనుక హృదయము గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియదైన వాళ్ళారా మనం ఇక్కడే ఉంటూ ఉంటాము, మన ఆలోచనలు ఎక్కడికో తిరుగుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి మన మనసులు ఇక్కడే పెట్టుకుందాము, మనము ఇక్కడే ఉండి శ్రద్ధకి మాటలు మనం వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, అయితే దేవాది దేవుడు ఈ యొక్క సృష్టిలో మరి మానవులని సృజించినప్పుడు వారందరిని కూడా మంచిగా సృజించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆదికాండం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు ఆదాముని సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచన భాగాన్ని మనం చూసుకుందాం. చూడండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. చూడండి, సరిపోతాము. చూడండి ప్రియదైన వాళ్ళారా, ఇక్కడ దేవత దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఒక నరులను సృజించాలని చెప్పి వాళ్ళని స్త్రీగాను పురుషునిగాను సృజించాలని చెప్పి మన తండ్రి అయిన దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన రీతిగానే సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు చేసిన ప్రతీది కూడా యావత్తు కూడా చూసినప్పుడు అది చాలా మంచిదిగా కనిపించింది. కాబట్టి అది వస్తువులు అవ్వచ్చు, అదేవిధంగా మానవుడు అవ్వచ్చు, ఏది చేసినప్పుడు కూడా సృష్టిలో అది మంచిదిగానే దేవుడు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మంచిది మాత్రమే చేస్తాడు కదండి. దేవుడు మంచిది మాత్రమే
ఆయన చేస్తాడు. అదేవిధంగా మానవులైన మనల్ని కూడా దేవుడు మంచివారిగానే చేశాడు. మంచి ఆలోచనలతోటి దేవుడు మనకు కలగజేశాడు. మంచి హృదయంతో దేవుడు మనకు కలగజేశాడు. మంచి మనస్సుతో దేవుడు మనల్ని కలగజేశాడు. అయితే మంచిగా తయారు చేసినటువంటి మానవుణ్ణి క్రమేపీ మనం 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే సాతాను అనేటువంటి అపవాది ప్రవేశించి అపవాది తంత్రముల ద్వారా, అపవాది యొక్క కుయుక్తుల ద్వారా ఆ యొక్క మానవుని యొక్క హృదయాన్ని, మానవుని యొక్క మనసుని పాడు చేసినట్లే మనము చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పిన ఆలోచనలు కాకుండా ఈ సాతాను వేరే ఒక ఆలోచనలు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ మనసును పాడు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది నిజమా? దేవుడు అలా చెప్పాడా? ఇది తింటే మీరు చనిపోతారా? లేదు దేవదూతల వల్ల మీరు అవుతారు అని చెప్పి ఇహలోకమైనటువంటి ఆలోచనలతోటి మానవుని యొక్క హృదయాన్ని నింపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తున్న నోవహు సందర్భం. ఆ నోవహు సందర్భానికి వచ్చినప్పటికీ చూడండి, 6వ అధ్యాయము 2వ వచనం మనకు కనిపిస్తుంది. చూడండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. చూడండి, మంచిగా చేసినటువంటి మానవుల్ని దేవుడు క్రమేపీ మానవుడి స్థితి ఏ విధంగా దిగజారిపోతూ ఉందంటే మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క నోవహు కాలానికి వచ్చినప్పటికీ ఇక్కడ మానవుల యొక్క పరిస్థితులు ఉందంటే వారి మనస్సుకు నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి మనసుకి ఏది తోస్తే అది చేస్తూ ఉన్నారు. వారి ఆలోచన విధానంగా వాళ్ళు ముందుకు సాగిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియదేని వల్ల అంటే ఈ విషయానికి వచ్చి మనం చూసినట్లయితే వారికి ఏది నచ్చితే అదే కరెక్టు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, పక్కోడు చెప్తే వారు పట్టించుకునే పరిస్థితుల్లో లేము. నాకు ఏది అనిపిస్తే అదే కరెక్టు, నేను చేసే భక్తే కరెక్టు, నేను చేస్తున్న ఆరాధనే నిజమైన ఆరాధన, నేను వెళ్తున్న మార్గమే సరైంది, నేను వెళ్తున్నటువంటి విధానమే సరైన రీతిలో ఈరోజు మానవ జాతి అనేది మనకు కనిపిస్తుంది. ప్రియదేని వల్ల సత్యం ఏదో చెప్తుంటే గ్రహించుకోలేని పరిస్థితి, సరైన మార్గం ఏదో చెప్తుంటే తెలుసుకోలేని పరిస్థితి, ఏది నిజమో ఏది అబద్ధమో కూడా గ్రహించగలిగిన పరిస్థితుల్లో ఈరోజు మానవ జాతి మనకు కనిపిస్తూ ఉంది. దానికి గల కారణం ఏంటంటే మంచిగా చేసినటువంటి మానవుని యొక్క హృదయాన్ని సాతాను ఏం చేసినట్టు కనుక చెడ్డగా మార్చిగా మనము చూస్తూ ఉన్నాం. ఆలోచన విధానాన్ని మార్చివేస్తూ ఉన్నాడు, మనస్సుల్లో మార్చివేస్తూ ఉన్నాడు. తద్వారా ఈ నోవహు కాలంలో మనం చూసినట్లయితే కనుక తమకు మనస్సుకు వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్కడ వివాహం అనే విషయమనే కాదు, వారు దేవుల్ని ఆరాధించుకునే విధానం అవ్వచ్చు, లేదంటే దేవుల్ని ఏర్పాటు చేసిన విషయం అవ్వచ్చు, లేదంటే కనుక వారి యొక్క భక్తి మార్గం అవ్వచ్చు, లేదంటే వారి యొక్క మతం మార్గం అవ్వచ్చు, లేదంటే కనుక వారి యొక్క జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని కూడా వారికి ఎలా తోస్తే అలాగా, ఎలా నచ్చితే అలాగా వాళ్ళు మలుచుకుంటూ వెళ్ళిపోతున్న విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అది క్రమేపు ఎక్కడ దాకా వచ్చిందంటే కనుక ఇశ్రాయేలు జాతులు మనం చూసినట్లయితే అది మనకు బాగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఎవరికి వచ్చినటువంటి మార్గంలో, ఎవరికి వచ్చిన మతాన్ని, ఎవరికి వచ్చిన విధానాన్ని వాళ్ళు ఆరాధించుకునే విధానం కూడా కనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటి విధానాల్లో ఈ మానవ జాతి, ఈ మనుషులు తమ మనసుకు నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఆ పరిస్థితులన్నీ కూడా చూసి దేవుడు ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకుని ఆ ప్రవక్తని ప్రియదేని వలన ఆ ప్రజల మధ్యకి పంపించి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయం ఏంటి మనం చూసుకుని మన దేవుని యొక్క లేఖన భాగంలో ముందుకు మనము 6వ అధ్యాయము 16వ వచన భాగం చూసుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చూడండి ప్రియదేని వల్లరా, ఇది ఇశ్రాయేలు జనాంగం గురించి ప్రభువు మాట్లాడుతున్న మాటగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇర్మీయా భక్తుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ ప్రజలు వారి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. తమ మనసుకు నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారికి ఇష్టమైన రీతిలో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళు బలి నర్పిస్తూ ఉన్నారు. సో ఇది కాదు విధానము. సరైన మార్గం ఏదో మీరు గ్రహించుకోండి, సరైన విధానం ఏదో మీరు తెలుసుకోండి. ఏమన్నాడండి? మార్గములలో నిలిచి చూడుడి. నేను ఫాలో అవుతాను. మార్గములలో నిలిచి చూడుడి. ఏమన్నాడండి ఇక్కడ దేవుడు?
మీరు వెళ్తున్న మార్గం ఉంది కదా, ఆ మార్గంలో ఒకసారి అక్కడ ఆగండి, ఒక్కసారి నిలబడండి, నిలిచి చూడండి అంటూ ఉన్నాడు. తర్వాత పురాతన మార్గములను గురించి విచారించుడి. ఇంతకుముందు మీరు భక్తి చేశారు కదా, ఇంతకుముందు మీరు ఆరాధన చేశారు కదా, ఇంతకుముందు మీరు పూజించారు కదా, కాబట్టి ఇంతకుముందు జరిగిన సంఘటనల్ని ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే విచారణ చేయండి. ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది. కాబట్టి మార్గంలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గం గురించి విచారణ చేయుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోమని అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. అంటే మేలుకు కలిగే మార్గం ఒకటి ఉంది. ఏంటండి? మేలు కలిగే మార్గం ఒకటి ఉంది. కాబట్టి మీరు వెళ్తున్న మార్గంలో ఒకసారి మీరు ఆగండి, నిలిచి చూడండి, పురాతన మార్గం గురించి మీరు ఆలోచన చేయండి. అయితే అక్కడ ఆలోచన చేసిన తర్వాత మీకు ఒక విషయం అర్థమవుతుంది. మేలు మార్గము, వేరొక మార్గం మీకు కనిపిస్తుంది. కాబట్టి మేలు కలిగి చేసే మార్గం ఏదని అడగండి, అందులో నడుచుకోనండి. మీరు అలా వెళ్ళినట్లయితే మీకేం కలుగుతుంది అంటే నెమ్మది కలుగుతుంది అని చెప్పి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవత దేవుడు మాట్లాడుతున్న ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈరోజు మనం అనేకమైన మార్గాలలో మనం ప్రయాణిస్తూ ఉన్నాం కదండి, అనేకమైన మార్గాలలో మనము ప్రయాణిస్తూ ఉన్నాం. అయితే మనం చేరవలసిన డిస్టెంట్, మనం చేరవలసిన గమ్యస్థానం మార్గానికి వెళ్ళేటువంటి మార్గం వెంబడి మనం వెళ్తేనే మనం చేరగలుగుతాం. కానీ వేరే వేరే మార్గాలను మనం వెళ్ళగట్లయితే కనుక చేరే అవకాశం అనేది లేదు. ఇప్పుడు మేము అంతర్వేది ప్రాంతం నుంచి ఈ గూడపల్లికి రావాలంటే ఒక మార్గం ఉంది, సరైన మార్గంలో వస్తేనే ఇక్కడ మేము చేరుకోగలుగుతాం. అలా కాకుండా నాకు తెలిసిన వేరే మార్గం ఉంది, ఆ మార్గం అయితే చాలా విశాలంగా ఉంటుంది, ట్రాఫిక్ అంత పెద్దగా ఉండదని చెప్పి నేను వేరే మార్గం కూడా వెళ్ళలేదు కనుక ఇక్కడ మీటింగ్ అటెండ్ అవ్వగలుగుతాం, మనము అవ్వలేము. కాబట్టి మేలు కలిగే మార్గం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి అక్కడ అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే కనుక మీకు నెమ్మది కలుగుతుంది అనే ఒక విషయం కూడా మనకి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. అంటే ఇక ఇశ్రాయేలు ప్రజలు మనం చూసినట్లయితే ఈ ప్రజలందరూ కూడా మార్గంలో వారు ఉంటూ ఉన్నారు. లేదంటే ఒక మతంలో వారు కనిపిస్తూ ఉన్నారు. వారి యొక్క మతంలో ఉంటూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వారు చేస్తున్న భక్తి, వారు చేస్తున్న ఆరాధన, వారు చేస్తున్న పూజలు, వారు చేస్తున్న బలులు అవ్వచ్చు, ఆ ప్రజలు చేస్తున్న ఆరాధన అంతా కూడా దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వెళ్తున్న విధానము సరైనది కాదు, మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన సరైనది కాదు. కాబట్టి ఒక్కసారి అక్కడ ఆగి నిలిచి చూడండి, పురాతనమైన మార్గాల గురించి మీరు తెలుసుకోండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ఇర్మియా 6:16 అంటూ ఉన్నాడు, మేలు కలిగే మార్గం ఏదని అడిగి తెలుసుకోండి, అందులో మీకు ఏం కలుగుతుంది అంటే కనుక నెమ్మది కలుగుతూ ఉంటుంది ప్రియమైన వారు. అంటే ఇప్పుడు వరకు మనం వెళ్తున్న భక్తి జీవితం అవ్వచ్చు, ఇంతవరకు మనం జీవిస్తున్న ఆత్మీయ జీవితం అవ్వచ్చు ప్రియమైన వారా, నెమ్మది లేకుండా మనం ఉంటున్నామేమో. అది ఎవరైనా సరే, ఏ విధమైన మనం ఎవరిని ఆరాధించినప్పుడు కూడా. కాబట్టి ఆ నెమ్మది లేని జీవితం దగ్గర ఒకసారి ఆగి మేలు కలిగినటువంటి మార్గం ఏదో మనం ఆలోచన చేసుకొని మనం ఆగి విచారించి తెలుసుకొని మనం అడుగు వేసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనం నెమ్మదికరమైనటువంటి ప్రదేశానికి, నెమ్మదికరమైన మార్గాలకు వెళ్తామని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు అక్కడున్న ప్రజలని హెచ్చరిస్తూ ఉన్నాడు, అక్కడున్న ప్రజలకి తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇక మతంలో ఉండి మనం అక్కడ ఆగిపోతే కనుక మన మార్గం సరైన రీతిలో ఉన్నట్టుగా మనకు కనిపించదు. కానీ మతాన్ని విడిచిపెట్టి మన మార్గంలోనికి, మేలు కలిగే మార్గంలోనికి మనం ప్రయాణించే వరకు ఉండాలని ఇక్కడ దేవత దేవుడికి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు మార్గంలో ఉన్నారు, మేము భక్తిలో ఉన్నాం అనుకుంటూ ఉన్నారు. కానీ వారి యొక్క భక్తి ఎలాంటిదంటే కనుక భక్తి అయితే బ్రతుకుతున్నారు, కానీ బ్రతుకు సరిగ్గా లేని బ్రతుకులు వారు జీవిస్తూ ఉన్నారు. చాలా నిష్టమైన భక్తిని వాళ్ళు చేస్తూ ఉన్నారు, దేవునికి బలులిస్తూ ఉన్నారు, లేదంటే దేవునికి ఆరాధిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క భక్తి జీవితం మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నట్లయితే, అయితే వారి భక్తి జీవితం అయితే వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళ బ్రతుకులు సరిగ్గా లేనట్లే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు నిత్యము కూడా పాపం చేస్తూ ఉన్నారు, దేవుడు ఏదో కీడుని వారి మీద రప్పిస్తూ ఉన్నాడు. మరలా దేవుని దగ్గరికి వెళ్ళి వారు మొరపెడుతూ ఉన్నారు. మరలా దేవుడు ఏదో ఒక ప్రవక్తని పంపించి వారి బ్రతుకులు సరిచేసి మరలా ఒక తిన్నమైన మార్గంలో వాళ్ళు పెడుతూ ఉన్నాడు. మరలా ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు, మరలా పాపం చేస్తూ ఉన్నారు, మరలా లోకంలో కలిసిపోతూ ఉన్నారు, మరలా లోకసరిగా నడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ భక్తిని అయితే చేస్తున్నారు, కానీ వారి బ్రతుకుని వాళ్ళు మార్చగలేకపోతూ ఉన్నారు. కాబట్టి భక్తిని చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలతో
బ్రతుకు సరిగ్గా లేని ఇశ్రాయేలు ప్రజలతో ఇక్కడ ప్రవక్తను పంపి దేవత దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే కనుక మీరు భక్తి చేస్తారు కానీ మీ బ్రతుకు సరిగ్గా లేదు, కాబట్టి మీరు భక్తి మతంలో చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చేస్తున్నాడు కనుక మేము ఒక మతంలో ఉన్నాం కదా, మేము దేవుని ఆరాధిస్తున్నాం కదా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క మతనిష్ట నియమాలని వాళ్ళు పాటిస్తూ వాళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే బ్రతుకు వారు సరిగ్గా చేసుకునే విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాంటి ప్రజలతో అంటూ ఉన్నాడు ఏంటంటే కనుక మీరు మతంలో కాదు మార్గంలో నిలిచి చూడండి, మేలు కలిగే మార్గం ఏదో మీరు తెలుసుకోండి, ఆ మేలు కలిగే మార్గం ఏదో తెలుసుకొని అడిగి తెలుసుకొని అందులో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మదిని కలుగు చేస్తున్నట్లు ఇక్కడ విధానం ఇక్కడ కనిపిస్తుంది. ప్రీతివారా, అంటే ఇక్కడ ఒక మతము లేదంటే ఒక మార్గము కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మతము అనేది ఎక్కడి వరకు తీసుకుని వెళ్తుంటుందంటే కనుక ఈ మతం ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే కనుక ఈ లేఖన భాగం మనం చూసినట్లయితే యోహాను సువార్త 11 లూకా సువార్త 11:42 వచ్చిన భాగం చూసినట్లయితే లూకా సువార్త అయ్యో పరిసయ్యులారా మీరు పుదీనా సతాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. చూడండి ప్రియజనులారా, ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని మనము ఆలోచన చేస్తాం. వాళ్ళు భక్తిని అయితే వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళ బ్రతుకుని వాళ్ళు సరి చేసుకునే విధానం మనకు కనిపిస్తూ ఉంది. మేము మతంలోనే ఉన్నాం కదా, మేము దేవుని ఆరాధిస్తున్నాం కదా, దేవుని పూజిస్తున్నాం కదా అంటున్నారు తప్ప వాళ్ళు మేలు కలిగే మార్గంలో వాళ్ళు లేనట్లుగా ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ మాట్లాడుతున్న విధానం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ కొత్త నిబంధనకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి అదే విధమైన జనాంగం ఒకటి మనకి కనిపిస్తూ ఉంది. అది ఈయన మనం చూసినట్లయితే ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు మనకి కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా యూదా మతానికి చెందినటువంటి వ్యక్తులు, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి పండితులుగా ఈ పరిసయ్యులు మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిసయ్యుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు కూడా చూడండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సతాప మొదలైన కూరలను 10వ వంతు చెల్లించుచున్నారు. చూడండి, ఈ యొక్క పరిసయ్యులు లేదంటే ఈ యూదా మతంలో ఉన్నామనుకున్నామంటే ఈ పరిసయ్యులు చేస్తున్న పని ఏంటంటే మేము దేవునికి 10వ భాగము చాలా నిష్టగా నియమంగా చెల్లిస్తూ ఉన్నాం. అంటే మా మతంలో మేము చేస్తున్న భక్తిలో ఏ విధమైనటువంటి లోపము లేదు, మాకంటే పెద్ద భక్తిపరులు ఎవరు కూడా లేరు అన్న రీతులను వీళ్ళు అన్నిట్లో 10వ భాగం ఇస్తున్నారు. అన్నిట్లో అంత మాత్రమే కాదు, ఇక్కడ ఎస్పెషలీ పుదీనా సతాప మొదలైన కూరల్లో కూడా వీళ్ళు 10వ వంతు 10వ భాగం ఇస్తున్నట్లుగా చాలా గొప్పగా చాలా గర్వంగా చెప్పుకునే విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అయితే అలా ఇస్తున్నవంటి వారి భక్తి జీవితాన్ని బట్టి ఇక్కడ దేవుడు అంటే కనుక అయ్యో పరిసయ్యులారా అని వారి గురించి చిందిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ గురించి బాధపడుతూ ఆ మాట చెప్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అయ్యో పరిసయ్యులారా, మీరు భక్తిని బాగా చేస్తున్నారు, మీరున్న మతంలో మీరు నిష్టగా ఉన్నామనుకుంటున్నారు కానీ మీరు భక్తిని అయితే చేస్తున్నారు కానీ మీ బ్రతుకులో మీరు పాటించవలసిన నియమాలు, మీరు చేయవలసిన పనులు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. ఏదైతే దేవునికి అవసరమో, ఏదైతే దేవుడు చేయమంటూ ఉన్నాడో, ఏదైతే దేవుడు మన అర్థం నుంచి కోరుకుంటూ ఉన్నాడో అసలైన మేజర్ పాయింట్ని వాళ్ళు విడిచిపెట్టేసి పై భక్తి అయినటువంటి ఆ మతనిష్ట నియమాలని వాళ్ళు పాటిస్తున్న విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఈ పరిసయ్యులు లేదంటే ఈ యూద సమాజం అంతా కూడా మతంలో ఉన్నారు కానీ వీళ్ళ మార్గంలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపించట్లేదు. మతంలో ఏముంటుందంటే కనుక నిష్ట ఉంటుంది, నియమాలు ఉంటూ ఉంటాయి, ఆచారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, సాంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అవి చేసుకుంటూ మనం ఉన్నట్లయితే అదే భక్తి అనుకుంటూ ఉన్నాము. కానీ ఇక్కడ దేవుడి గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉన్నది. కాబట్టి మీరు వాటిని మానకుండా వీటిని కూడా మీరు చెయ్యమని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఏదైతే అవసరమో అది విడిచిపెట్టి వేరే దాన్ని మీరు పట్టుకుని చేస్తున్నారని ఇక్కడ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిసయ్యుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే వీరు మతంలో ఉన్నారు కానీ మార్గంలో లేనట్లే మనకు కనిపిస్తూ ఉంది. ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు దేవునికి బలులిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కానీ వారు కూడా భక్తిలో ఉన్నారు, మతంలో భక్తిలో ఉన్నారు కానీ వాళ్ళు కూడా మార్గంలో లేనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకని వారు మార్గం లేరు కాబట్టి మేలుకరమైన మార్గం ఏదో మీరు తెలుసుకోమని అక్కడ ప్రవక్త ద్వారా
దేవదేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క పరిశీలన కూడా అంటూ ఉన్నాడు, మీరు మతంలో ఉన్నారు, మీరు భక్తిని చేస్తున్నారు, కానీ మీ బ్రతుకులు సరైన రీతిలో లేవు. కాబట్టి మీ బ్రతుకులు సరైన రీతిలో ఉండాలంటే కనుక మేలు కలిగే మార్గం ఏదో ఆ మార్గంలోనికి రమ్మని, ఆ మేలు కలిగే మార్గం ఏదో ఆమేన్. సరే, ఏం కాదండి, మేలు కలిగే మార్గం ఏదో మీరు విచారించి ఆలోచన చేసి అడిగి తెలుసుకొని, ఏంటండి, విచారించి అడిగి తెలుసుకొని మీరు అందులో మీరు నడవమని చెప్పే మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. ప్రియ దేవుని వల్ల నడవమని చెప్పి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క శాస్త్రుల పరిశీలన కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మర్చిపెట్టి వారు మతాన్ని వెంబడిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మతంలో వెంబడించినట్లయితే కనుక మతంలో ఎంత భయంకరమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉందని ఆలోచిస్తున్నట్లయితే కనుక మతము ఏం చేస్తుంది అని మనం ఆలోచిస్తున్నట్లయితే ఒక వ్యక్తిని క్రూరంగా మారుస్తూ ఉంది. మతం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని క్రూరంగా మారుస్తూ ఉంది. అయితే మార్గం ఏం చేస్తుందంటే కనుక ఒక మనిషిని మనిషిగా మారుస్తూ ఉంది. అందుకనే మీరు మతాన్ని విడిచిపెట్టి మార్గంలోనికి రమ్మంటూ ఉంది. మేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకొని అందులో మీరు నడవమని చెప్తూ ఉంది ప్రియ దేవుని వల్ల. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అవ్వచ్చు, ఈ శాస్త్రుల పరిసరాలు అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు కనుక మతంలోనే ఆగిపోయారు. కాబట్టి ఈరోజు కూడా ఈ యొక్క లోకం కూడా ఏమనుకుంటుంది కనుక ఈ క్రైస్తత్వం లేదని క్రిస్టియానిటీ అంటే కనుక ఇది ఒక మతము అనుకుంటూ ఉంది. కానీ ఇది మతం అంటే కనుక ఈ క్రిస్టియానిటీ అనేది మతము కాదు. ఏంటండి, క్రిస్టియానిటీ అనేది మతము కాదు. ఏంటంటే ఇది ఒక మార్గం. ఇది ఎక్కడ మార్గం అంటే కనుక నిత్య జీవానికి లేదా పరలోకానికి చేరుకున్నటువంటి ఒక మార్గం అని అనేక మంది బోధిస్తూ ఉన్నారు, తెలియజేస్తారు. కానీ ఇది కూడా ఒక మతమే. అన్ని మతాల్లో కూడా ఇది ఒక మతం అని చెప్పి ఈ క్రైస్తత్వాన్ని కూడా ఒక మతం అనే కోణంలోనికి తీసుకొచ్చేస్తున్నాడు మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు చెప్తూ ఉన్నాను ప్రియజనులారా, ఈ క్రైస్తవత్వం అనేది మతము ఏమాత్రము కాదు. ఈ క్రైస్తవత్వం అనేది మార్గము. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు అవ్వచ్చు, ఈ యోధా ప్రజలు అవ్వచ్చు ప్రియజనులారా, మతంలో నోట్ల మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే దేవత దేవుడు అవ్వచ్చు, లేదా ప్రభుని యేసుక్రీస్తు వారు అవ్వచ్చు, మీరు మతంలో మతం ఆగిపోకండి, మేలు కలిగే మార్గం ఏదో అందులో ప్రవేశించమని చెప్తున్న విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అయితే మతంలో ఆగిపోతే కనుక మతము ఎలాంటి పని చేస్తుందని ఆలోచన చూసినట్లయితే చూడండి, మతం అనేదంట మనిషిని క్రూరంగా చేస్తుంది, మార్గం అనేది మనిషిని మనిషిగా మారుస్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త మతం గురించి మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. చూడండి, మొదటి 3 వచనాలు. మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటల మీద చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని సరిపోతాం. చూడండి ప్రియమైన, మతంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా అనుకుంటాడంటే కనుక ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచన భాగంలో, మిమ్మును చంపి ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొని కాలం వచ్చుచున్నది. అంటే వాళ్ళ మతంలో ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను నా మతం కొరకు, నా దేవుని కొరకు ఒకరిని చంపితే నేను దేవునికి సేవ చేశాను అనుకుంటాడంట. ఎవడండి? మతంలో ఉన్న వ్యక్తి. నేను చేస్తున్న భక్తి కరెక్ట్ అనుకున్న వ్యక్తి ఏమంటాడంటే, ఒక వ్యక్తిని దేవుని కొరకు, నా మతం కొరకు నేను చంపినట్లయితే ఆ చంపింది హత్య కింద గావించబడదు, కానీ నా దేవుని కొరకు నేను సేవ చేస్తాను అనుకుంటాడంట. అంటే అది గొప్ప ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన దేవుని కొరకు కోరికలు ఇచ్చిన, దేవుని పని కొరకు పరిచర్య చేసిన, దేవుని పని కొరకు మనం కష్టపడినా మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతాం. ఈ దేవుని పరిచర్య చేస్తాను, దేవుని పని చేస్తాను, దేవుని కొరకు కష్టపడ్డాను, ఈ రోజంతా దేవుని సన్నిధిలో ఉన్నాను అని చెప్పి మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతాము. మతంలో ఉన్న వ్యక్తి అనుకుంటాడంటే ఏమంటాడు కనుక, నేను నా దేవుని కొరకు, నా మతం కొరకు ఒక వ్యక్తిని చంపితే కనుక అది గొప్ప పాపంగా నేను ఫీల్ అవును, అది గొప్ప అన్యాయంగా నేను ఫీల్ అవును, అది కూడా దేవుని సేవే, అది కూడా దేవుని పరిచర్యే, నేను దానికి కూడా దేవుని సేవకి ఎంతో కొంత సహకరించాను అన్న కోణంలో ఆలోచించాడు. ఎవరంటే కనుక మతంలో ఉన్న వ్యక్తి. అంటే మనుషుల్ని చంపడం కూడా దేవునికి సేవ చేయడం అన్న రీతిలో మతం యొక్క ఆలోచనలు, మతంలో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. అందుకంటే మతము కాదు, మేలు కలిగే మార్గంలోనికి మనం రమ్మంటూ ఉన్నాడు. మతంలో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు అలా ఉంటాయి.
అయితే మార్గంలో ఉన్న వ్యక్తి ఆలోచనలో ఉంటే చూడండి, అదే యోహాను సువార్త 3:16 మతం గురించి మనం ఆలోచన చేసినట్లు, మార్గం గురించి ఆలోచన చేసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ఆ ప్రేమించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. జాగ్రత్తగా ఆలోచించేయండి. మతంలో ఉన్న వ్యక్తి ఏమో ఒకరిని చంపి దేవునికి సేవ చేస్తానుకుంటూ ఉన్నాడు, కానీ మార్గంలో ఉన్న వ్యక్తి ఏంటంటే కనుక ఒకరి కొరకు చనిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అర్థమవుతుందండి? మతంలో ఉన్న వ్యక్తి ఏమో ఒకరిని చంపి దేవునికి సేవ అనుకుంటూ ఉన్నాడు, కానీ మార్గంలో ఉన్న వ్యక్తి అంటే కనుక ఒకరి వ్యక్తి కొరకు ఆయన చనిపోతూ ఉన్నాడు, ఆయన బలైపోతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. మన కొరకు ఆయన మన మార్గం నడిపించాలని చెప్పి మన కొరకు ఇంకొక వ్యక్తి త్యాగం చేస్తూ ఉన్నాడు తన ప్రాణాన్ని. కాబట్టి మేలు కలిగే మార్గం ఏదో మనం ఈరోజు ఆలోచన చేసుకోవాలి. మనం వెళ్తున్న మార్గంలో ఒకసారి ఆగి నిలిచి ఇది సరైన మార్గమా కాదా, ఇది సరైన త్రోవా లేదా అని మనం ఆగి విచారించి అడిగి తెలుసుకొని మనం మేలు కలిగే మార్గంలో మనం వెళ్ళినట్లయితే మనకు అక్కడ ఏం దొరుకుతుందంటే నెమ్మది దొరుకుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం వెళ్తున్న మతం అనే కోరలో మనం వెళ్ళట్లేదు కనుక మతంలో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడంటే కనుక ఒక వ్యక్తిని చంపి దేవునికి సేవ చేసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మార్గంలో ప్రయాణించే వ్యక్తి, మేలుకరమైన మార్గంలో ప్రయాణించే వ్యక్తి యొక్క విధానం ఎలా ఉంటుందని కనుక ఎదుటి వ్యక్తి కొరకు నేను చనిపోతాకి సిద్ధపడుతున్న విధానం కూడా కనిపిస్తుంది. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. కాబట్టి ఆయన ప్రేమ ఎలా వర్ణిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమను ఎలా వివరిస్తూ ఉన్నాడంటే కనుక ఇక్కడ అంటూ ఉన్నాడు ఏంటంటే కనుక కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను మనకి ఏం చేయాలంటే ఇచ్చేశాడు. దేవదేవుడు తన కుమారుని మనకి ఏం చేశాడంటే గిఫ్ట్గా ఇచ్చేశాడు. మనం నరకానికి వెళ్ళకూడదని, మనకి నిత్య జీవనం మన వారసులం కావాలని, మనం మేలు కలిగే మార్గంలో మనం ప్రయాణించాలని చెప్పి మనకి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గిఫ్ట్గా మనకి అనుగ్రహించాడు ప్రియమైన వల్ల. కాబట్టి మార్గం ప్రియమైన వల్ల ఒక వ్యక్తి కొరకు తను త్యాగం చేస్తూ ఉంటాడు. అది క్రైస్తత్వం ఈరోజు నేర్పుతూ ఉంది మనకు కదండి. మనం కూడా ఒక వ్యక్తి కొరకు మనం ఏం చేస్తున్నామంటే సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాము, అతని అవసరాల్లో మనం పాలుభాగస్వం అవుతూ ఉన్నాము, అతను నరకానికి వెళ్ళకూడదని నిత్య జీవనానికి వెళ్ళాలని చెప్పి మనం ఎన్నో ప్రయత్నాలు మనము చేస్తూ ఉన్నాం. కాబట్టి అది మార్గం ద్వారా జరిగే క్రియ కింద మనక్కడ కనిపిస్తూ ఉంది ప్రీతిని వల్ల. కాబట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే మనకు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మత ప్రవిష్టుడు. మతంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు, లేదంటే మతంలో ఉన్నప్పుడు ఆయన ప్రవర్తించిన ప్రవర్తన మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎవరు కనిపిస్తారంటే కనుక అపొస్తలుడైనటువంటి పౌలు, సౌలుగా ఉన్నటువంటి పౌలు మనక్కడ కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ లేఖన భాగం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచన భాగం. పూర్వమందు చూడండి, ఇక్కడ ఏ మతస్థుడైనా యూదా మతస్థు, ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పూర్వకాలం అందు నేను గతంలో ఏమనంటే కనుక ఒక మతానికి చెందిన వ్యక్తిని, ఆ మతం పేరు కూడా యూదా మతానికి చెందిన వ్యక్తిని అంటున్నాడు పౌలు. కాబట్టి పూర్వమందు యూదా మతస్థులు ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేస్తున్నట్టు. అంటే ఆయన సౌలుగా ఉన్న దినాల్లో తన యొక్క సాక్ష్యాన్ని గలతీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. నేను పూర్వము ఒక మతంలో ఉన్నాను, అది ఏ మతం అంటే యూదా మతం. కాబట్టి ఆ మతంలో ఉన్నప్పుడు నా ఆలోచన, నా విధానము, నా తలంపులు ఎలా ఉండవంటే నేను అంటూ ఉన్నాడు నేను దేవుని సంఘమును అమితముగా హింసించి నాశనము చేసినటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు. నేను మతంలో ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని నాశనం చేశాను. నేను మతంలో ఉన్నప్పుడు ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరైతే క్రైస్తవుడిగా కనబడుతూ ఉన్నాడో, ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నాడో, ఎవరైతే క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాడో
వారిని చంపడానికి అధికారుల దగ్గర నుంచి ఒక అధికార పత్రాన్ని తీసుకుని సంఘాన్ని హింసించినటువంటి గొప్ప హింసకులని చెప్పి అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ప్రియజనులారా, మతంలో ఉన్నప్పుడు ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ఇందాక యోహాను సువార్త కూడా మనం చూసాం కదా. అదే విధానాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మాకు కనిపిస్తూ ఉన్నాడు. నేను యూదా మతాన్ని పాటించాను. నేను యూదా మతస్థుగా ఉన్నప్పుడు పూర్వ దినాల్లో సంఘాన్ని హింసించాను, దేవుని ఆరాధించేవారిని హింసించాను, చంపాను, కొట్టాను. అయితే ఇప్పుడైతే అని ఏమన్నాడంటే చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1:21 అదే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూడండి, ఇంతకుముందు ప్రవర్తించిన మతంలో ఉన్నప్పుడు ప్రవర్తించిన ప్రవర్తనకి, మార్గంలోనికి వచ్చినటువంటి ప్రవర్తనకి, లేదా ఆ మతంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి, మార్గంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలకి ఎంత వ్యత్యాసం కనిపిస్తుందో ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మాటలు పలికింది కూడా పౌలే, ఈ మాటలు పలికింది కూడా పౌలే. నేను పూర్వము యూదా మతంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క బిడ్డల్ని నేను హింసించాను, నాశనం చేశాను. ఇప్పుడైతే అంటూ ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతికిన క్రీస్తే, చావైతే లాభము. అయితే నేను మార్గంలోనికి, మేలు కలిగే మార్గంలోనికి ప్రవేశించాను. నేను ఆగి నిదానించి నా పూర్వ దినాలను జ్ఞాపకం తెచ్చుకుని విచారించి తెలుసుకున్నాను. అయితే నేను మేలు కలిగిన మార్గంలోకి వచ్చాను అంటూ ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతికితే క్రీస్తు వరకు బ్రతుకుతాను, చచ్చిపోతే క్రీస్తు కొరకు చచ్చిపోతానని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మతంలో ఉన్నప్పుడు అతని మాటల విధానము, మార్గంలోనికి వచ్చిన తర్వాత అతని యొక్క మాటల విధానం కూడా ఎంత బాగా కనిపిస్తుంది మనకి. బ్రతుకుడి క్రీస్తే, చావైతే లాభం. ఒకవేళ బ్రతికానా క్రీస్తు కొరకే బ్రతికితాను, ఒకవేళ చనిపోయానా క్రీస్తు కొరకే చనిపోయానని గొప్ప స్టేట్మెంట్ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా మనకి కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి, ఎందుకు ఆ విధంగా మాట్లాడవలసి వచ్చింది పౌలు గారిని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 9 ఎందుకు అతని మాటల్లో అంత ప్రవర్తన వచ్చి మారిందని మనం ఆలోచన చేసినట్లయితే ఒక సందర్భం కనిపిస్తూ ఉంటుంది. అపోస్తల కార్యాలు 9:4-15 భాగాలు ఎవరు చదవకండి. మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సౌలు అనబడిన పౌలు ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నారో వాళ్ళని చంపాలని, వాళ్ళని హింసించాలని చెప్పి అధికారుల దగ్గర నుంచి పత్రికల్ని తెచ్చుకొని ఇంకా వాళ్ళని అటాక్ చేయడానికి ప్రయాణిస్తూ ఉన్నాడు. దమస్కు మార్గానికి వస్తూ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తు వారు అతనికి ఎదురుపడడం అనేది జరిగింది. ప్రభుని యేసుక్రీస్తు వారితో పౌలు గారికి ఎన్కౌంటర్ జరిగింది. అతను తన సంఘాన్ని హింసించడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పౌలు గారికి ఎదురుగా ఎవరు వచ్చినట్టు కనుక సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తు వారే వచ్చే సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. 4వ అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినండి. ఒక స్వరము పౌలుకి వినబడింది. ఆ స్వరం ఏంటంటే, సౌలా సౌలా, నీవేళ నువ్వు నన్ను హింసిస్తున్నావని ఒక స్వరము అక్కడ వినబడింది. అయితే 5వ అంటున్నాడు, ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. చూడండి, ఇక్కడ యేసు ఆ హింసిస్తున్నటువంటి సౌలుకి ఎదురుపడి అడుగుతున్నాడు, సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నావు, ఎందుకు నా ప్రజల్ని నువ్వు చంపుతూ ఉన్నావు అడుగుతున్నప్పుడు అయితే ఆ స్వరం వినబడింది. ఆ స్వరం విన్నప్పుడు, ప్రభువా నువ్వు ఎవరని అడుగుతున్నప్పుడు అంటూ ఉన్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును అని అడిగిన వెంటనే అక్కడ ఒక విధానం మనకు కనిపిస్తుంది కనుక ఆ అపోస్తులైనటువంటి ఆ పౌలు, లేదా సౌలుగా పిలువబడినటువంటి పౌలు యొక్క నేత్రాలు తెరవబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆ సందర్భం మనంతా కూడా తెలుసు. కాబట్టి ఆ మతంలో ఉన్నటువంటి ఆ పౌలు అన్నటువంటి సౌలు మార్గంలోనికి వచ్చిన విధానం మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ మతాన్ని విడిచిపెట్టి ఆ మార్గంలోకి వచ్చాడో తన విధానము, తన పరిస్థితులు, తన యొక్క స్థితిగతులన్నీ కూడా మార్చబడినట్లే మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు వరకు కూడా దేవుని ఆరాధించేవారిని, దేవుని ప్రజల్ని, దేవుని సంఘాన్ని హింసించడానికి, వారిని చంపడానికి కత్తిపడి తిరిగిన వ్యక్తి అదే దేవుని కొరకు చావడానికి సిద్ధపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మతంలో ఉన్నప్పుడు తన పరిస్థితులు వేరు, మార్గంలో ఉన్నప్పుడు తన పరిస్థితులు వేరు.
మతంలో ఉన్నప్పుడు చంపడానికి తిరిగాడు, మార్గంలో ఉన్నప్పుడు చనిపోవడానికి తిరుగుతున్న విధానం కూడా మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన వల్ల. కాబట్టి ఈ యొక్క పౌలు జీవితం ద్వారా ఆయన మతంలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయో, మార్గంలోకి వచ్చినప్పుడు ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం కూడా అనేకమైన ఆలోచనతో మనం ఉంటూ ఉంటాం, అనేకమైనటువంటి తలంపులతో మనం జీవిస్తూ ఉన్నాము. మన మతంలో ఉన్నప్పుడు నేను చేస్తున్న భక్తి నిజమైన భక్తి, నేను చేస్తున్న ఆరాధన నిజమైన ఆరాధన, నేను వెళ్తున్న మార్గమే సరైందని విధానంలో మనము వెళ్తూ ఉన్నాం. అలాంటి వారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కసారి మీరు వెళ్తున్న మార్గంలో ఒకసారి ఆగి ఆలోచన చేయండి. మీ యొక్క పూర్వదినాలను ఒకసారి విచారించి తెలుసుకోండి. మీరు మేలు కలిగే మార్గం ఏదో మీరు అడిగి తెలుసుకోండి. ఇక్కడ పౌలుకు కూడా మేలు కలిగే మార్గం ఏదో ఆయనకి దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అతని కళ్ళు మూయబడ్డాయి. ఆయన అననీయ దగ్గరికి పంపించడం జరిగింది. ఆయన అతను సువార్త చెప్పడం జరిగింది. ఆ సువార్త చెప్పిన 3 దినాల తర్వాత ఆయన కళ్ళు తెరవబడడం అనేది విధానం కూడా కనిపిస్తుంది ఆ సందర్భం మనం చదువుకున్నట్లయితే. కాబట్టి ఆ అపొస్తలుడైన పౌలుకి మేలు కలిగే మార్గం ఏదో దేవుడు అననీయ ద్వారా తెలియజేయడం అనేది జరిగింది ప్రియులారా. ఆ మేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకొని అందులో నడిచి నెమ్మది పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే మార్గంలో రానంత వరకు కూడా వారి యొక్క జీవితాలు కూడా నెమ్మది లేకుండా ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మేలు కలిగే మార్గంలోకి వచ్చిన తర్వాత వారు నెమ్మది పొందినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియదేని వల్ల. కాబట్టి ఈరోజు మనం ఏ మార్గంలో ఉంటూ ఉన్నామనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మనం ఒకవేళ మతం దగ్గరే మనం ఆగిపోయామా? ఒకవేళ మతం దగ్గర మనం ఆగిపోతే కనుక మన ఆలోచనలు చాలా క్రూరంగా ఉంటాయి. ప్రియదేని. కాబట్టి మీరు మతం దగ్గర ఆగిపోకండి, మీరు మేలు కలిగే మార్గంలోకి రమ్మని చెప్పి ఈరోజు ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నా, లేదంటే ఈ యొక్క స్వరం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా ప్రభు ఈరోజు ఏం మాట్లాడుతున్నా కనుక మేలు కలిగే మార్గంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు, మార్గంలోనికి రమ్మంటూ ఉన్నాడు. ఆ మార్గం ఏంటని మనం ఆలోచిస్తున్నట్లయితే యోహాను సువార్తలో ప్రభువు యేసుక్రీస్తు అంటున్నారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కదండి, మార్గం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ మార్గంలోనికి ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియమైన వల్ల. ఆ మేలు కలిగే మార్గంలోనికి ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ స్వరం ద్వారా అనేక మంది ఈ మేలు కలిగే మార్గంలోకి వచ్చి నెమ్మది పొందాలని ఈరోజు మరి గ్రామస్తులకి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారు అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మాతలో ఉన్నంత వరకు కూడా అంటూ ఉన్నాడు, నేను హింసకుణ్ణి, నేను దోషకుణ్ణి అంటూ ఉన్నాడు పౌలు. ఆ మతాన్ని విడిచిపెట్టి మార్గంలోకి వచ్చిన తర్వాత బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం. ఒకవేళ బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు కొరకు చనిపోతాను అన్న గొప్ప స్టేట్మెంట్ అక్కడ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రీతులరా ఆ మేలు కలిగే మార్గంలోనికి మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే 2 సందర్భాలు చూసి నేను వాక్యాన్ని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క యోహాను సువార్తలోనే మనకు ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క యోహాను సువార్తలోనే ఆమె ఎవరంటే కనుక సమరయ స్త్రీ. సమరయ ఆ యొక్క జాతికి చెందినటువంటి ఒక స్త్రీ మనక్కడ కనిపిస్తూ ఉంది. ఈమె పరిస్థితి మనందరికి కూడా తెలుసు, దేవుని బిడ్డలమైన మనందరికి కూడా. అయితే వీరు ఒక అన్య జనాంగానికి చెందిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ యూదులతోటి సాంగత్యం చేయని వారిగా, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే కనుక ఒక చిన్న జాతికి చెందినటువంటి జనాంగంగా ఈ యొక్క సమరయులు మనకి కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి జనాంగానికి చెందిన వ్యక్తి ఎవరంటే కనుక సమరయ స్త్రీ. కాబట్టి ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి ఆ సందర్భం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమరయ స్త్రీ మతంలో ఉన్నంత వరకు, లేదా మార్గంలోనికి రానంత వరకు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆమె యొక్క పాపంలో ఉంది, పాప స్త్రీగా కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి అక్కడికి ఎవరు వచ్చారంటే ప్రభుని యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో ఆయన సమరయ మార్గమని వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తమ కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారున ఒక ఊరికి వచ్చాను. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన ఆయా ప్రాంతాలకు ఉన్న తన సువార్తను కొనసాగిస్తూ ఆయా మార్గం వెంబడి ఆయన వెళుతూ ఆయన సమరయ అనే ఒక ప్రాంతానికి వచ్చేట మనం చూస్తూ ఉన్నాం.
ఆ సమరయన ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ మిట్ట మధ్యాహ్నం ఆ ప్రాంతానికి వచ్చేట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారికి దాహం వేసింది, వారి నీళ్లు తాగాలనుకున్నప్పుడు ఒక బావి దగ్గరికి వచ్చేట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ బావి దగ్గర ఎవరున్నారంటే మనం మాట్లాడుకున్నటువంటి సమరయ స్త్రీ ఆ బావి దగ్గర ఉన్నది. అయితే ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ స్థలానికి వచ్చి చూస్తూ ఉన్నాము. ఆయన ఏమన్నారంటే కనుక నాకు కూడా దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతూ ఉంది. అవును, నేనేమో సమరయురాలిని, నువ్వేమో యూదుడివి, మరి యూదులకి సమరయులకి సాంగత్యం ఉండదు కదా అని చెప్పినప్పుడు అయినా పర్వాలేదు ఇమ్మని అడిగినప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఆ సమరయ స్త్రీతోటి. 12 వచ్చింది. తానును తన కుమారులను పశువులను ఆ బావి నీళ్లు త్రాగి మాకిచ్చి మా తండ్రి అని యాకోబు కంటే నీవు గొప్పవాడమని అడిగాను. అందుకు యేసు అంటున్నాడు, ఆ నీళ్లు త్రాగు ప్రతివాడిని మళ్ళీ తప్పుకొనను, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడూ తప్పుకొనడు. నేను వారికిచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వారిలో ఊరడి నీటి పుక్కగా ఉండనని ఆమెతో చెప్పాను. అయితే ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను తప్పికొనుకున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లను ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నా పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి అయినదే, నువ్వు నిజమే మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు అబద్ధం ఆడట్లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటూ ఉన్న తర్వాత నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సరిపోతాము. చూడ ప్రియదైన వాళ్ళారా, ఈ సమరయ స్త్రీ గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె యొక్క ముందు జీవితం గురించి ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమరయ స్త్రీ ప్రభువును కలుసుకున్నంత వరకు ఉన్న జీవితం గురించి ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఆమె దగ్గర లేరు. ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు, 6వ వాడు కూడా ఆమె పెనిమిటి కాదు అని చెప్పినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు సత్యమే చెప్తున్నావు, నువ్వు యథార్థంగానే మాట్లాడుతున్నావు. ఆ సమరయ స్త్రీ పాప జీవితం వేరుగా ఉంది, ప్రభువుని కలుసుకున్న తర్వాత ఆమె యొక్క జీవితం వేరుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆమె ప్రభువు చెప్పిన మాటలను బట్టి తమ పాప జీవితాన్ని అక్కడే విడిచిపెట్టలేదుగా మనం చూస్తూ ఉంది. ఆమె అక్కడ విడిచిపెట్టింది. అది మనకి కనిపిస్తుందంటే 28 వచ్చిన చూడండి. ఆ స్త్రీ తన సరిపోతాం. ఆమె ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు కొండను అక్కడే విడిచిపెట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే కనుక ఊరిలోనికి వెళ్ళిన విధానం మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ కొండను అక్కడ విడిచిపెట్టకపోయినట్లయితే ఆమె నీళ్ళు పట్టుకుని వెళ్తుంది. నీళ్ళు పట్టుకుని వెళ్ళి ఆ 6వ పెనిమిటి అనేటువంటి ఆ వ్యక్తికి వెళ్ళి వంట చేసి మళ్ళీ పాపంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా చేయకోకుండా ఆ సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ కొండని అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్తాను కనుక ప్రభుని గురించినటువంటి సువార్తని ఆ సమరయ ప్రాంతం అంతటా కూడా ప్రకటిస్తున్న విధానం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క వాక్యం సత్యం మనకేం తెలియజేస్తుందంటే ఆమె అప్పటి వరకు కూడా ప్రభుని కలుసుకోలేనంత వరకు కూడా ఆమె ఒక పాప జీవితంలో, ఒక భ్రష్టమైన జీవితంలో ఆమె బ్రతుకుతూ ఉంది. ఎప్పుడైతే ప్రభువు ఆమె కలుసుకుందో మేలు కలిగిన మార్గంలోనికి ఆమె వెళ్ళిన విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఆ మేలు కలిగే మార్గానికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ పాప జీవితం అంతా కూడా విడిచిపెట్టి ఆమె ప్రభుని గురించి సువార్తను ప్రకటించిన విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఆ పాప స్వభావాన్ని విడిచిపెట్టి ఆమె నూతన స్వభావాన్ని ధరించుకొని తనకిష్టమైనటువంటి మనసును విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి మనసును ధరించుకుని ప్రీతుల తన మనసును మార్చుకొని మారు మనసు పొంది ఆమె ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో నేను చేసిన పనులన్నిటి గురించి తెలియజేస్తున్న వాడు ఒకడున్నాడు, ఆయనే మెస్సయ్య మన కొరకు దిగి వచ్చినటువంటి మెస్సయ్య అని చెప్పి ఆయన గురించి ఊర్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటించిన విధానం కూడా మనకి కనిపిస్తూ ఉంది. మన అపోస్తలుడైన పౌలుని చూస్తాము. ఆయన మేలుకరమైన మార్గం లేనంత వరకు, మతంలో ఉన్నంత వరకు సంఘాన్ని హింసించాడు, దూషించాడు. ఆయన మేలుకరమైన మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రభు కోసం బ్రతికాడు, ప్రభు కోసం చనిపోయాడు. అదేవిధంగా ఈ సమరయ స్త్రీ మనం చూసినట్లయితే ఈ సమరయ స్త్రీ కూడా ప్రభువుని ఎరిగినంత వరకు, ప్రభువుని కలుసుకున్నంత వరకు ఆ పాప జీవితంలోనే అక్కడ ఆమె జీవించడం మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ప్రభు ఎంతో మాట్లాడాడో, ఈమెతో మాట్లాడాడో ఆమెకున్న మతాన్ని విడిచిపెట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టి మార్గంలోనికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆ మేలుకరమైనటువంటి ఆ మార్గం మనకి
ఆమె వచ్చిన విధానం మనకు కనిపిస్తూ ఉంది. ఆమె మేలుకరమైన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆమె విధానం మారిపోయింది, ఆమె పరిస్థితులు మారిపోయాయి, ఆమె జీవితం మారిపోయింది, ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఆమె ఎవరి కొరకు బ్రతుకుతుందండి కనుక క్రీస్తు కొరకు బ్రతుకుతుంది. ఆమె ఎవరి కొరకు ప్రకటిస్తుందండి కనుక క్రీస్తు కొరకు ప్రకటిస్తూ ఉంది. ఆమె ఆ ఊరిలో, ఆ సమరయన పట్టణంలో ఆమెను అంతవరకు నీచంగా చూసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆమె ఏం ప్రకటిస్తుంది కనుక మెస్సయ్యను గురించినటువంటి సువార్తను ఆమె ప్రకటిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, మేలుకరమైన మార్గంలో నేను వెళ్ళాను, మీరు కూడా మేలుకరమైన మార్గంలోకి వస్తే మీకు కూడా నెమ్మది దొరుకుతుందని చెప్పి నెమ్మదిని కూర్చున్న సువార్తను ఆమె ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ప్రకటిస్తున్న సువార్త మేలుకరమైనటువంటి సువార్త. మనం ప్రకటిస్తున్న సువార్త నెమ్మది మార్గానికి తీసుకెళ్ళినటువంటి సువార్త. కాబట్టి ఆ సమరయ స్త్రీ ప్రకటించింది మేలుకరమైనటువంటి మార్గంలోనికి రమ్మని ఆ సమరయ పట్టణాన్ని. ప్రియమైన వాళ్ళారా, ప్రభుని కలుసుకున్నంత వరకు, ప్రభు ఆమె జీవితంలోకి రానంత వరకు ఒక జీవితంగా ఉన్నది. ప్రభువును కలుసుకున్న తర్వాత, ప్రభువు మాట్లాడిన తర్వాత ఆమె జీవితము మరొకలాగా మనకి కనిపిస్తుంది. ప్రియమైన అదేవిధంగా మరొక సందర్భం మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము మనం చదివిన వాక్యపట్నం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలైన మనందరూ కూడా ఈ సందర్భము సుపరిచితమైనదే. ఇక్కడ ఎరుకో పట్టణం మనకు కూడా కనిపిస్తూ ఉంది. ఆ ఎరుకో పట్టణంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరండి కనుక జక్కయ్య. ఎవరండి? జక్కయ్య అనే ఒక వ్యక్తి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ జక్కయ్య ఎలాంటి వాడు అని ఆలోచించినట్లయితే 2వ వచనంలో, ఇదిగో అతడు సుంకపు గుత్తదారుడు. ఎవరండినా? సుంకపు గుత్తదారుడు, ఒక అధికారి. సుంకం వసూలు చేసినటువంటి ఒక టీంకి ఇతను ఒక లీడర్. సుంకం వసూలు చేసినటువంటి ఒక టీంకి ఇతను ఎవరంటే ఒక లీడర్. అంత మాత్రమే కాదు, ఈయన ఒక ధనవంతుడు, ఒక అధికారి, ఒక ధనవంతుడైనటువంటి జక్కయ్య గురించి ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇతని యొక్క జీవితము ఎలాంటిదని మనం చూసినట్లయితే ఒక అధికారి, లేదంటే సుంకం వసూలు చేసినటువంటి ఒక అధికారి, ఆయన యొక్క జీవితం ఎలాంటిదని మనం ఆలోచన చేసినట్లయితే, మనం చూసినట్లయితే ఒక అన్యాయస్తుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు కదండి. ఒక అన్యాయస్తుడిగా, రెట్టింపు ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తిగా మనకి సుంకపు గుత్తదారుడైనటువంటి ఈ జక్కయ్య మనకి కనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ యొక్క పన్ను కొంత అయితే కనుక వాళ్ళ దగ్గర నుంచి రెట్టింపు పన్ను వసూలు చేసే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏమాత్రం కూడా కనికరం లేని వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏమాత్రం కూడా ప్రేమ లేని వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏమాత్రం కూడా కనికరం లేని వ్యక్తిగా ఈ జక్కయ్య కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగా ఉంటున్న వ్యక్తి విషయం మనం చూసినట్లయితే 3వ వచనంలో ఆ మార్గం గుండా ఇక్కడ కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు సంచరిస్తూ, ఆయన ప్రయాణం చేస్తూ ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ సమరయ ప్రాంతం కూడా ఏ విధంగా ప్రభువు ప్రయాణం చేశాడో, ఈ ఎరుకో ప్రాంతం కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అప్పటికే ప్రభువు యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతమైన కార్యాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అనేకమైన స్వస్థత కార్యాలు ఆయన జరిగించాడు. కాబట్టి ఆ యేసు అనే పేరు అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా సుపరిచితమైపోయింది. అందరూ కూడా తెలుసు, యేసు అద్భుతాలు చేస్తూ ఉన్నాడంట, యేసు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడంట, చనిపోయిన వారు కూడా బ్రతికిస్తూ ఉన్నాడంట, కొల్లు లేని వారికి కొల్లు రప్పిస్తున్నాడంట, కుంటి వారిని నడిపిస్తూ ఉన్నాడంట, పక్షవాతం రోగి వారిని లేపుతున్నాడని చెప్పిన విధానము అందరికీ కూడా అక్కడ విన్నారు. కానీ కొంతమంది ఆయన చూశాడు, కొంతమంది ఆయనను చూడలేదు. అయితే యేసు గురించి ఇతనికి తెలుసు. ఎవరికి? జక్కయ్యకి యేసు గురించి తెలుసు. యేసు గురించి జక్కయ్యకి తెలుసు. అదేవిధంగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో కూడా చాలామందికి కూడా యేసు గురించి తెలుసు. యేసు అనే తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడంట. యేసు క్రైస్తవుల దేవుడు అంట. లేదంటే యేసు పుట్టాడంట, చనిపోయాడంట. యేసు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 20వ తారీఖున క్రిస్మస్ చేస్తున్నారంట అని చెప్పి యేసు గురించి ఈ జక్కయ్యకి ఎలా తెలుసు, యేసు గురించి సమస్త మానవాళికి కూడా తెలుసు. అదేవిధంగా ఈ తెలుసుకున్నటువంటి జక్కయ్య, యేసు గురించి తెలుసుకున్నటువంటి జక్కయ్య ఒక ఆశ పుట్టిందంట. ఒక ఆశ పుట్టింది. ఏంటంటే, నేను యేసుని చూడాలి, ఏదేమైనా సరే యేసుని చూడాలి. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు కాబట్టి నేను వెళ్ళి చూడాలనుకున్నాడు, కానీ కుదరలేదు. కానీ ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఇతను నివసిస్తున్నటువంటి ఆ ఊరిలోకి, ఆ ఎరుకో ప్రాంతంలోనికి యేసు ప్రభువుల వారు ఆయన సంచారం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ 3వ వచనం చూడండి. యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టువాడైన జనులు గుంపు కూడినట్టు ఒక వలన చూడలేకపోయాను.
కాబట్టి ఇతను సుంకపు కొత్తదారుడు, యజమాని, అదేవిధంగా ఇతను ఒక పొట్టువాడిగా కూడా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభుని ఇతను ఎలాగో చూడాలనుకున్నాడు, జన సమూహం అంతలో కూడా చూడడానికి వచ్చారు. కాబట్టి ఇతను పొట్టువాడైనందున యేసు ప్రభుల వారిని ఇతను చూడలేకపోయాడు. అయితే ఇతను ఒక ఆశ, ఒక ఆతృత అక్కడ ఏమైనా సరే చూడాలి, ఏమైనా సరే నేను విన్నది నిజమా కాదా, ఎంత అద్భుతాలు, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్న వ్యక్తి ఇతను ఎలా ఉంటాడు, అలా ఇతను రూపం ఎలా ఉంటుంది, ఇతను ముఖం ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవాలి, చూడాలని ఒక ఆతృత ఈ జక్కయ్యలో ఉన్నదాన్ని బట్టి ఇతను పొట్టువాడైన జనసమూహం ఇతను చూడలేకపోవడం వల్ల ఇతను ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి చెట్టు మీద ఎక్కి ఆయన చూస్తూ ధనము అడ్రాలేదు ఇతనికి, ఇతని అధికారము కూడా ఇతనికి అడ్రాలేదు. అవి ఏమీ లెక్క చేయకుండా నేను ఏమైనా సరే చూడాలని చెప్పి అతను చెట్టు ఎక్కి ప్రభుని యేసుక్రీస్తు వారిని చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూశాడో ఇతను ఎవరు చూస్తారంటే ఇతను కూడా యేసు చూశాడు, ఇతను కూడా యేసు చూశాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రియదైన వాళ్ళారా, దేవునికి మనందరము కూడా తెలుసు. ఆయనకి జాతి భేదం లేదు, ఆయనకి కుల భేదం లేదు, ఆయనకి ప్రాంతం భేదం లేదు, ఆయనకి దేశ భేదము కూడా లేదు. కాబట్టి అందుకని అపొస్తలుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన కొందరికి ప్రభువు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. వీరికి మాత్రమే దేవుడు, వారికి దేవుడు కాదంట, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ ప్రభువు. కాబట్టి యేసును చూడాలని జక్కయ్య చెట్టు ఎక్కాడు, యేసు కూడా జక్కయ్యని చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్యని చూసి అనేవాళ్ళని కనుక, జక్కయ్య త్వరగా దిగిరమ్ము. జక్కయ్య పేరు యేసుకి తెలుసు, అర్థమవుతుందండి. నా పేరు దేవునికి తెలుసు, నీ పేరు కూడా దేవునికి తెలుసు. కాకపోతే మనమే జక్కయ్య వలె ఒక ఆశ, దేవుని చూడాలి, దేవుని మాట్లాడాలి. దేవా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడే దేవుడు అంటే కనుక తప్పనిసరిగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ ఆశ, ఆతృత ఎవరు ఉందంటే ఇక్కడ జక్కయ్యలో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి జక్కయ్యలో ఆశ, ఆతృత ఉంది. కాబట్టి అది ఎవరు చూస్తారంటే ప్రభుని యేసుక్రీస్తు వారు చూస్తారు. ఆ మేడి చెట్టు ఎక్కి పైన ఉన్నటువంటి ఆ జక్కయ్యని యేసు చూసి యేసు ఏమన్నాడు కనుక, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. చూడండి, జక్కయ్యని కిందకి పిలుస్తూ ఉన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట నీతోనే ఉండాలనుకుంటున్నాను, నీతోనే కలిసి భోజనం చేయాలనుకుంటూ ఉన్నాను, నీతో నేను కలిసి సమయాన్ని గడపాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి త్వరగా దిగిరమ్మని చెప్పినప్పుడు విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన వారు. కాబట్టి యేసు ఎవరో అని చూడాలనుకున్నామన్నమాట. జక్కయ్యకి యేసు పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు చాలామంది కూడా యేసు తెలిసిన వారు అనేక మంది ఉన్నారు. ఒక్కసారి మీరు నోరు తెరిచి ప్రభుని కనుక మీరు ఆహ్వానించినట్లయితే, ప్రభు ఈరోజు మీతో కలిసి ఉండడానికి, మీతో కలిసి భోజనం చేయడానికి, మీతో కలిసి అయిన సమయం గడపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క సుంకపు కొత్తదారుడు, ఈ ధనవంతుడైన జక్కయ్యని ప్రభు పిలిచిన వెంటనే ఇక్కడ జరిగిన అద్భుతం చూడండి. ఆయన అంటూ ఉన్నాడు 6వ వచనం, అది అందరూ అది చూచి ఆయన పాపైన సుంకరి యొద్దకు బస చేయవలెనని చాలా మంది సనుకున్నారు. అయితే జక్కయ్య మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ జక్కయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ధనవంతుడైనటువంటి ఈ పొట్టుబడిన జక్కయ్య మాట్లాడుతున్నాడు ఏంటంటే కనుక ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఏమైనా మాట్లాడా? ప్రభు ఏమైనా నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, నీ పరిస్థితి ఏమీ బాగాలేదు, నీ గురించి చాలా కంప్లైంట్లు నా దగ్గరికి వచ్చాయి అని చెప్పి జక్కయ్యతో ఏమైనా ప్రభు మాట్లాడండి కనుక అలాంటి సందర్భం ఏమీ కూడా లేదు. కానీ ఇక్కడ ప్రభు ఎప్పుడైతే జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడో, ఎప్పుడైతే నేను నీతో పాటు ఉండాలి, నేను నీతో పాటు నీ ఇంట్లోకి వస్తాను అని ఎప్పుడైతే జక్కయ్యని ప్రభు పిలిచాడో, ఇక్కడ ప్రియదేవుడా, ఎప్పుడైతే అక్కడ పౌలుతో మాట్లాడాడో, ఎప్పుడైతే సమరయ స్త్రీతో మాట్లాడాడో, అక్కడ కలిగిన మార్పు ఏదైతే ఉందో ఇక్కడ జక్కయ్యతో మాట్లాడిన తర్వాత కూడా కలిగిన మార్పు అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. వెంటనే ఆ జక్కయ్యకి తన పాత జీవితం అంతా కూడా కనిపించేస్తుంది. ఆ సమరయ స్త్రీకి ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో తన పాత జీవితం ఎలాగైతే కనిపించిందో, ఈ జక్కయ్య కూడా తన యొక్క పూర్వదినాలన్నీ కూడా గుర్తుకుని వచ్చాయి. నేను చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, నేను చేస్తున్న పరిస్థితులు బట్టి, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న అధికారాన్ని బట్టి, నాకున్న గర్వాన్ని బట్టి నేను అతను ఎలా ప్రవర్తించాడు అనేది ఆ జక్కయ్యకి అంతా కూడా కళ్ళ ముందు ఒక స్క్రీన్గా కనిపించింది. అన్యాయంగా ఎలా ప్రవర్తించాడు, లేదంటే విధానం అంతా కూడా
అతనికి ఒక స్త్రీని మీద కనిపించినట్లుగా కనిపించిన వెంటనే అతను పాపపు ఒప్పుకోలు ఇక్కడ కనిపిస్తుంది అని అంటూ ఉన్నాడు. తర్వాత మాట, నా ఆస్తులు సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్తూ ఉన్నాడు. ఇతనికి మేలు కలిగిన మార్గం మీద అర్థమైంది, నెమ్మది కలిగిన మార్గం మీద ఇతనికి అర్థమైంది. కాబట్టి అప్పుడు వరకు ఉన్నటువంటి పాప జీవితాన్ని విడిచిపెట్టి అతను ఆ మార్గం నిలిచాడు. ఆ మార్గం నిలిచి చూశాడు, విచారించాడు, అడిగాడు, తెలుసుకున్న తర్వాత ఇది మేలుకరమైనటువంటి మార్గం, ఇది మేలుకరమైన మార్గం కనుక ఈ మార్గంకు నేను వెళ్తే నాకు ఏం వస్తుందంటే నెమ్మది వస్తుంది అని చెప్పి తన మనసును మార్చుకున్నట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అతను మనసును మార్చుకుని అతనిలో జరిగినటువంటి క్రియ ఏంటని మనం ఆలోచించినట్లయితే అతని ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇతను సుక్కపు కొత్తదారుడు, బాగా ధనవంతుడు. అయితే తన ఆస్తిని 2 ముక్కలు చేసి దాంట్లో ఒక భాగాన్ని ఎవరికి ఇస్తున్నాడు కనుక పేదలకి ఇచ్చివేస్తూ ఉన్నాడు. తర్వాత నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల, ఇతను చేసిన పనే అన్యాయ పనిలో ఉన్నాడు. కాబట్టి ఎవరి వద్దనంటే అందరి దగ్గరే కూడా అన్యాయంగానే ఇతను తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇంకా మిగిలిన ఆస్తులు ఇతను చేస్తున్న పనేడు చూడండి. నేను ఎవరి వద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి ఎంతండి 4 అంతలు. మామూలుగా లేవీకాండం మనం చూసినట్లయితే 2 అంతలు చెల్లిస్తే సరిపోతుంది. అన్యాయంగా తీసుకున్న వారికి మళ్ళీ బదులు చెల్లించే ప్రక్రియలో ఒకటికి ఇంకోటి వేసి చెల్లించేస్తే క్లియర్ అయిపోద్ది. కానీ జక్కీలో వచ్చిన పరివర్తన, జక్కీలో వచ్చిన మార్పు మనం గమనించినట్లయితే 2 అంతలు చెల్లించవలసింది 4 అంతలు తీసుకుని ఎడల అతను 4 అంతలు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. సగం ఆస్తి పేదలకు ఇచ్చాడు, మిగతా సగం ఆస్తులు 4 రెట్లు మరలా అన్యాయంగా తీసుకున్న వారికి తిరిగి చెల్లించేట్లుగా మనం అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎందుకు ఇతనికి మార్పు జరిగింది, ఎందుకు ఇంత పరివర్తన చెందాడు, ఎందుకు ఇతను మనసు మార్చుకోవడానికి చూసినట్లయితే ఇతను అర్థమైంది మేలుకరమైన మార్గము అర్థమైంది ఇతనికి. ఎప్పుడైతే ప్రభు ఇతనితో మాట్లాడాడో ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఇది మేలు కలిగే మార్గం అని చెప్పి అతను గుర్తెరిగి ఆ మేలు కలిగే మార్గంలో నేను ప్రవేశించాలంటే నేను నా పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, అన్యాయపు జీవితాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి గతంలో చేసినటువంటి ఆ పనులన్నీ కూడా విడిచిపెట్టి నేను నూతనమైన జీవితాన్ని జీవించాలంటే కనుక ఆ మేలుకరమైన మార్గంలో ప్రవేశించాలంటే కనుక గత జీవితాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకొని నేను ఈ మార్గం కూడా వింటలైతే నాకు నెమ్మది దొరుకుతున్న విషయాన్ని జక్కయ్య ఇక్కడ గ్రహించుకున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియతనులారా. కాబట్టి ఈ 3 వ్యక్తుల్లో కూడా అపోస్తలుడైన పౌలు, అదేవిధంగా సమరయ స్త్రీ విషయంలో, అదేవిధంగా ఈ జక్కయ్య విషయంలో మనం ఆలోచించినట్లయితే వీరి 3 కూడా ప్రభుకున్న రిలేషన్షిప్ మనకి అర్థమవుతూ ఉంది. పౌలు గారితో ప్రభు మాట్లాడాడు, సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడాడు, జక్కయ్యతోటి ప్రభువు మాట్లాడాడు. వీరితో మాట్లాడిన తర్వాత వారి యొక్క గత జీవితాలను వాళ్ళు విడిచిపెట్టారు. గతంలో వారు చేస్తున్నటువంటి ఆ మతనిష్ట నియమాలను వాళ్ళు విడిచిపెట్టారు. వారు వెళ్తున్న మార్గం సరైనది కాదని వాళ్ళు గ్రహించుకున్నారు. వారు చేస్తున్న భక్తి సరైనది కాదని వారు తెలుసుకున్నారు. వారు పాటిస్తున్న ఆచారాలు సరైనవి కావని వారు అలా మేము వెళ్ళినట్లయితే కనుక దేవుడు ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో, దేవుడు మమ్మల్ని ఎక్కడికైతే తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో ఆ ప్లేస్కి మేము మిస్ అయిపోతాము, దేవుని మేము చేరుకోలేము అని గ్రహించుకొని ఆ పాత జీవితాన్ని వాళ్ళు విడిచిపెట్టి ఆ మేలుకరమైన మార్గంలోనికి వాళ్ళు వచ్చినట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలా వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మనసు, వారి యొక్క మార్పు చెందిన తర్వాత వారి పరివర్తన, వారి ప్రవర్తన. అపోస్తలుడైన పౌలు అయితే బ్రతుకుడే క్రీస్తే, చచ్చిపోయినా కూడా క్రీస్తే. సమరయ స్త్రీ అయితే కనుక ఎవరినైతే చేదరించుకున్నారో, ఎవరినైతే దూరం పెట్టారో ఆమె ఊర్లోనికి వెళ్ళి ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి సాక్షిస్తూ ఉంది. అది ఏమి అస్మిస్ విషయం కాదు, అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంటే మెస్సయ్య, యోధా ప్రజలందరూ కూడా, ఆ ఇశ్రాయేలు అందరూ కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈయన మెస్సయ్య అని సమరయ స్త్రీ, ఒక పాపపు జీవితం కలిగిన స్త్రీ ప్రకటిస్తామంటే అది మామూలు విషయం కాదు. అంటే ఆమె కూడా చావుని తెగించి సువార్తను ప్రకటించింది. అక్కడ చావుని తెగించి ఆమె పట్టణంలోనికి వెళ్ళి ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించిన విధానం అక్కడ అంటే ఆమె కూడా చనిపోవడానికి సిద్ధపడింది క్రీస్తు వారి గురించి. అదేవిధంగా జక్కయ్య కూడా
ఇతర జీవితం కూడా మనం ఆలోచించినట్లయితే తన సమస్తాన్ని కూడా వదులుకోవడానికి ఇక్కడ జక్కయ్య ఆలోచించలేదు. చూడండి, వారి జీవితాలని, వారికున్న ఆస్తుల్ని, వారికున్న పదవులని, వారికి ఉన్నటువంటి అధికారాలని, వారికి ఉన్న ధనాన్ని ప్రభు కొరకు త్యాగం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే మార్గంలో కనిపిస్తూ ఉంది. అది కూడా మేలు కలిగే మార్గంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రకటిస్తున్నటువంటి ఈ సువార్త మేలుకరమైనటువంటి మార్గం గురించి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మేము ఆరాధిస్తున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు లేదంటే మతాన్ని బోధించడానికి ఆయన ఈ భూమి మీదకి రాలేదు. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాలేదు. ఆయన ఎందుకు వచ్చారో ఈ భూమి మీదకి ఆయన ఆలోచన చేసినట్లయితే ఆయన మార్గాన్ని చూపించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏ మార్గాన్ని చూపించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ పౌలుకు చూపించిన మార్గాన్ని చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ సమరయ స్త్రీకి చూపించిన మార్గాన్ని చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ జక్కయ్యకు చూపించిన మార్గాన్ని చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందండి? అంతే తప్ప ఇదేదో మతాన్ని స్థాపించడానికి లేదంటే మతాన్ని మార్చడానికి ప్రభుని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాలేదు. కాబట్టి ఇది అలా మతమే కాదంటూ ఉన్నాం. ఇది ఒక మార్గం, అది మేలుకరమైనటువంటి మార్గం. అది కన్నాడు కదా 19:10 వచనంలో, నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు జక్కయ్యతోటి. నశించిన దానిని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీద ఉన్న ప్రజలు, ఈ మానవాళి, నేను ఆదికాండం మనం చూసినట్లుగా ఆయన యొక్క ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆయన యొక్క ఆదాము అవ్వ నుంచి వచ్చినటువంటి మానవులు అందరినీ కూడా మంచిగానే ఆయన తయారు చేసిన మనం చూస్తూ ఉన్నాం. మంచిగానే పుట్టించాడు. మంచి మంచి ఆలోచనతోటి, మంచి మంచి తలంపులతోటి వారి పుట్టించడం మనం చూస్తూ ఉన్నాము. వారిని సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తుల్లోకి అపవాదులను సాతాను ప్రవేశించి వారి యొక్క హృదయాల్ని తెరిపివేసినట్లుగా, వారి యొక్క హృదయాల్ని మార్చివేసినట్లుగా, వారి యొక్క మనసులను మార్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోవహు కాలానికి వచ్చినటువంటి ఆరాధ్యం ఆదికాండంలో వారికి మనసుకు వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారికి నచ్చినట్లుగా, వారి ఇష్టానుసారంగా, వారికి ఏది ఇష్టమైతే, ఏ మార్గం మంచిదైతే ఆ మార్గంలోకి వారు వెళ్ళిపోయి వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రజలతోటి ప్రవక్త నుండి ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆగండి, మీరు వెళ్తున్న మార్గంలో ఒకసారి ఆగండి, మీరు ఆగి నిలిచి చూడండి, మన పురాతనమైన మార్గాల గురించి విచారణ చేయండి. పురాతన మార్గాలు మీరు విచారణ చేసి మేలుకరమైన మార్గం ఏదో అడిగి తెలుసుకొని అందులో నడిచి మీరు నెమ్మది పొందమని చెప్పి అక్కడ మాట్లాడుతుండే ప్రియతనులారా. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్న మీతో అందరితో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వెళ్తున్న మార్గము సరైన మార్గమా కాదా? మీరు చేస్తున్న భక్తి సరైన భక్తా కాదా? ఒక్కసారి అక్కడ ఆగి ఆలోచన చేసి, మీరు వెళ్తున్న మార్గంలో మీ పరిస్థితులు, మీ ఆలోచన విధానము ఎలా ఉందని ఒకసారి ఆలోచన చేసుకుని, ఒకవేళ సరైన మార్గంలో కనుక మీరు వెళ్ళకపోయినట్టయితే కనుక ప్రభుని యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆ రోజు పౌలుకి, అదేవిధంగా సమరయ స్త్రీకి, అదేవిధంగా జక్కయ్యకి ఏ విధంగా మేలుకరమైన మార్గం ఏదో చూపించాడో, ఈరోజు దేవుని యొక్క సేవకులు అనేక మంది మేలుకరమైన మార్గం గురించి వాళ్ళు బోధిస్తున్నారు ప్రియతనులారా. కాబట్టి ఆ మేలుకరమైన మార్గాన్ని అడిగి తెలుసుకొని ఆ మేలుకరమైన మార్గంలోనికి మీరు ప్రవేశించాలని దేవుని యొక్క సేవకుడిగా ఈ మాటలు మీకు భూమిలో, ఈ భూలోకానికి ఎందుకు వచ్చినట్టు కనుక నశించిన దానిని వెతక రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఆయన ఏదో మతాన్ని స్థాపించడానికి, ఆయన ఏదో మతాన్ని మార్చడానికి ఆయన రాలేదు, కానీ ఆయన మార్గాన్ని చూపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అని అంటూ ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా ఆయన దేని వద్దకు చేరలేమంటూ ఉన్నాడు. మార్గం నేనే. ఆ మార్గాన్ని చూపించడానికే నేను భూమి మీదకి నేను వచ్చాను. ఆ మార్గాన్ని పౌలుకు చూపించాను, ఆ మార్గాన్ని సమరయ స్త్రీకి చూపించాను, ఆ మార్గాన్ని జక్కయ్యకి చూపించాను, ఆ మార్గాన్ని ఈరోజు మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. ఆ మార్గం ప్రభుని యేసుక్రీస్తు వారే. కాబట్టి మన క్రీస్తుని చూస్తూ మన ప్రయాణాన్ని మనం కొనసాగించినట్లయితే మన ప్రయాణం నిత్య జీవానికి వెళ్తుందని ఇక్కడ మాట మనకి అర్థమవుతుంది ప్రియతనులారా. అంతేగాని ఏదో మార్పిడి కోరం అయితే మాత్రం ప్రభుని యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఆయన రాలేదు. కాబట్టి చివరిగా ఒక వచనం చూసుకుని మనం ముందుకు వెళ్దాం, ముగించుకుందాం ప్రియతనులారా. కీర్తన గ్రంథము 19వ కీర్తన 7వ వచన భాగం చూద్దాం. చూడండి, 19వ దావీదు కీర్తన
7వ వచన భాగం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది భక్తిహీనులకు జ్ఞానము పుట్టించినది. చూడండి, ఈ యొక్క లేఖనం ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే కనుక యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరల చేయును. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, లేదంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఏం చేస్తుంది కనుక ప్రాణమును తెప్పరల చేసినటువంటి మాటలు ఇవి. ఇప్పుడు వరకు ప్రకటించినటువంటి ఈ యొక్క వాక్యము, ఏదైనా దేవుని యొక్క సేవకులు ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యము కృంగిన వారిని లేవనెత్తే మాటలు, చెడిపోయినటువంటి బ్రతుకుని సరిచేస్తున్నటువంటి మాటలు, సొమ్మసిల్లిపోయిన వారిని ప్రియదైన వారా లేవనెత్తినటువంటి ఈ యొక్క మాటలు ప్రియదైన వారా అంటూ ఉన్నాడు. అది ప్రాణమును తెప్పరల చేయను. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సువార్త, ఈ మార్గం గురించిన మాటలు ఎలాంటివని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రాణమును తెప్పరల చేయడం అనేటువంటి మాటలు కదండి. ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన పరిస్థితులు ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే, మన పరిస్థితులు ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టు ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేదు, ఏ కుటుంబంలో కూడా సంతోషం లేదు, ఏ కుటుంబంలో కూడా సమాధానం అనేది మనకి కనిపించినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వారి కుటుంబాల్ని సమాధానం ఇవ్వడానికి, అలాంటి కుటుంబాలలో సంతోషాన్ని ఇవ్వడానికి, అలాంటి కుటుంబంలో ఐక్యత ఇవ్వడానికి, కృంగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని లేవనెత్తడానికి, ప్రాణము తెప్పరల్లో చేసినటువంటి దేవుని యొక్క మాటలు, ప్రభు యేసుక్రీస్తు వారి మాటలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నవి. అదేవిధంగా యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించు మాటలు ఇవి. ఇప్పుడు వరకు ప్రకటించినటువంటి సువార్త, లేదంటే ఈ యొక్క మార్గం గురించి తెలియజేసిన మాటలు ఎలాంటివైనా మనం ఆలోచన చేసినట్లయితే బుద్ధి లేని వారికి బుద్ధిని, జ్ఞానం లేని వారికి జ్ఞానమును కలిగించినటువంటి మాటలు. కాబట్టి ఈ యొక్క ఈరోజు ప్రకటించిన సువార్త అవ్వచ్చు, లేదంటే సేవకులు ప్రకటిస్తున్న సువార్త అవ్వచ్చు, ఏదో మత మార్పిడి కోసం అయితే మాత్రము ఎవరు కూడా మాట్లాడలేదు. కృంగిపోయిన వారిని లేవనెత్తడం కొరకు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలసిపోయిన వారిని, సొమ్మసిల్లిపోయిన వారిని లేవనెత్తడం కొరకు, విసిగిపోయి వేసారిపోయినటువంటి కుటుంబంలో విసిగిపోయి వేసారిపోయిన వారిని, బ్రతుకులను సరిచేయడం కొరకు ప్రభు సేవకుల ద్వారా మాట్లాడుతున్న ప్రీతులారా. బుద్ధి లేని వారికి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న విధానం ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రీతులారా. కాబట్టి ఈ మాటల్ని విన్న మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుని మన బ్రతుకుని మనం మార్చుకుందాం, మన యొక్క స్థితిగతులు మనం మార్చుకుందాం. మనం ఏ మార్గంలో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో అన్నీ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుని ఒకసారి అక్కడ ఆగి, నేను పాటిస్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నవి, ఈ పాటిస్తున్న వల్ల నా ఆలోచన విధానం ఎలా ఉంది, నా తలంపులు ఎలా ఉన్నాయి, నేను చేస్తున్న క్రియలు ఎలా ఉన్నాయి, నా పనులు ఎలా ఉన్నాయి, నా బాహ్యంగా కనిపించే విధానం ఎలా ఉందని ఒకసారి ఆలోచన చేసుకుని అవి సరైన రీతిలో లేనట్లయితే కనుక అక్కడ ఆగి మేలుకరమైన మార్గం మీద మనం చూసి అడిగి తెలుసుకొని వాడి ద్వారా నడుచుకొని మన నెమ్మదికరమైన పరిస్థితులకు మనం వెళ్ళాలని ప్రేమపూర్వకంగా పరిస్తూ, ఒకవేళ ఈ సువార్త ద్వారా విన్న మీకు కనుక ఇంకా ప్రభుని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక, ఇంకా మేలుకరమైన మార్గం గురించి మీరు ఆలోచన కలిగి ఉండాలంటే కనుక మీ సమీపంలో అనేక మంది దేవుని యొక్క సేవకులు మీకు ఉంటూ ఉన్నారు. స్థానికంగా దేవుని యొక్క సేవకులు ఉన్నారు, స్థానికంగా దేవుని యొక్క మందిరాలు ఉన్నాయి. ఈ మేలుకరమైన మార్గం గురించి ఇంకా అనేక విషయాలు మీరు వారి ద్వారా మీరు విని ఆ మేలుకరమైన మార్గంలో మీరు ప్రవేశించాలని తెలియపరుస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న